అందరికీ ఒక్క నిమిషం. ప్రాణాలని అంటే డాక్టర్స్ అంటే మనకి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ మన ప్రాణాలని కాపాడేది. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు, ప్రాణాల మీదకి ఒక ఆపద వచ్చినప్పుడు, మన కుటుంబ సభ్యులు కానీ మనం కానీ రక్షింపబడ్డప్పుడు అప్పుడు డాక్టర్లలో మనకి దేవుడు కనిపిస్తాడు. అందుకేనేమో వైద్యో నారాయణ హరి అంటారు. అలాంటి డాక్టర్ల సముదాయానికి, పెద్దలకి చదువుకొని వెళ్ళిపోవడం కాదు, తిరిగి మేము చదువుకున్న కాలేజీకి తిరిగి చెయ్యాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు దాదాపు 19 కోట్ల పైచిలుకు డబ్బులతోటి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకొచ్చిన రంగరాయ పూర్వ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యూఆర్ క్వైట్ ఇన్స్పిరేషన్. చాలామంది పెద్దలు, బాగా సీనియర్స్, వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒక్కసారి రంగరాయన్ అయితే ఎప్పటికీ రంగరాయన్ అని. అది ప్రూవ్ చేశారు ఈ రోజున. సో గౌరవ ఈ వేదిక పైన ఆసీనులైన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు కర్రీ పద్మశ్రీ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ గారికి, శాసనసభ్యులు కాకినాడ అర్బన్, గౌరవ శాసనసభ సభ్యులు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన వనమాడి వెంకటేశ్వర గారు, అందరం ప్రేమగా పిలుచుకునే కొండబాబు గారికి, గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంతం వెంకటేశ్వర గారికి, నాకు బాగా ఇష్టలైన మా కుటుంబానికి బాగా దగ్గరైన గౌరవ శాసనసభ్యులు కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కామినేని శ్రీనివాస్ గారికి, గౌరవ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీనివాసరావు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కాకినాడ శ్రీ అపూర్వ భగత్ గారికి, కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ బిందు మాధవ్ గారికి, గన్ని సుబ్బలక్ష్మి వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారికి, రామ్కోస్ అంటే ఎకనానిమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎంవివి ఆనంద్ గారికి, రామ్కానా ఈ ఎకనానిమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ అనుష గారికి, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ గారికి, జనరల్ హాస్పిటల్ కాకినాడ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి ఈ హాల్లో విచ్చేసి ఉన్న డాక్టర్స్, గౌరవనీయులైన డాక్టర్లందరికీ, ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమానికి, నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి ఇక్కడ మీ ఉత్సాహాన్ని ఒకసారి మీ ఉత్సాహాన్ని తగ్గించుకోమని కోరుకుంటున్నారు అందరూ డాక్టర్స్ అందరూ కూడా. కానీ మీరు లేకపోతే జోష్ ఎక్కడ ఉంటుంది? మీరు లేకపోతే మార్పు ఎక్కడ ఉంటుంది? ఇలా కామినేని గారు అన్నట్టుగా అలాగే ఆ పదాలు వదిలి అంటే నిజంగా ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు. అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకొచ్చి 10 కోట్ల 11 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్ళు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. సో ఇలాంటి ముందు చూపుతోటి
అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అనడానికి ఎంత గర్వం, అంటే ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయ சொல்லுவாங்க, చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కామినేని గారు సీనియర్ మనకి శాసనసభ సభ్యులు, ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు. ఆయన కూడా ఈ వయసులో కూర్చొని అవసరానికి ఏమీ నాకు అవసరం లేదని అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ వాళ్ళకి. కాలేజీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ కాలేజీ వాళ్ళ గుండెల్లోంచి వదిలి వెళ్ళలేదు. సో నాకు వాళ్ళ అంటే ఇలాంటి మీ అందరిని చూస్తే నాకు చాలా ఒక ఆనందంగా అనిపిస్తుంది. మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, కానీ భగవంతుడు నాకు అవకాశం కల్పించింది. తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్కోసా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం, ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం. 1958లో ప్రారంభమైన కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది. ఎంతమందిని చూశాను నేను, చాలామంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్గా నాకు తెలియని ఒక 3-4 వ్యక్తులు డిఫరెంట్ డాక్టర్సే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సడన్గా ఒరే ఈరని పిలుచుకుంటూ ఉంటాం. మీరిద్దరికి ఎలా పరిచయం అండి అని అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం. అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ